నిజమే కదా. ఓ 2-3 వారాల యుద్ధంతో సరిపెడదామని చూసిన రష్యా ఉక్రెయిన్ను గెలవలేకపోయిందని చెప్పాలి. ఎందుకంటే దగ్గర దగ్గర 3 ఏళ్లు కావస్తున్న రెండు దేశాల మధ్య దాళ్లు తీవ్రత పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. పైగా ఆ తీవ్రత ఏకంగా మూడో ప్రపంచ యుద్ధం వైపు దూసుకుపోతుందన్నదే వార్తలు వస్తున్నాయి. దాంతో ఈ యుద్ధం ఏ ఉపద్రవాన్ని మోసుకురానుందోనని ప్రపంచం ఆందోళనలో పడింది. రష్యా ఉక్రెయిన్ మధ్య నెలల తరబడి హోరాహోరీగా యుద్ధం కొనసాగుతోంది. 2022 ఫిబ్రవరి 24వ తేదీన ప్రారంభమైన ఈ యుద్ధానికి అంతమనేదే లేకుండా పోయింది. ఇన్ని రోజులుగా నిరాటంకంగా ఈ రెండు దేశాలు హోరాహోరీగా తలపడుతూనే వస్తున్నాయి. డ్రోన్లు, క్షిపణులు రెండు వైపులా దూసుకుపోతూనే ఉన్నాయి. ఉక్రెయిన్లో అయితే నష్టపోని భవనమంటూ లేకుండా పోయింది. రెండు దేశాల మధ్య నువ్వానినా అన్నట్లు సాగుతున్న ఈ పోరులో ఉక్రెయిన్లోని పలు నగరాలు ఇప్పటికే అపారమైన విధ్వంసానికి గురయ్యాయి. తూర్పు ప్రాంతాల్లోనైతే పలు నగరాలు నేలమట్టం అవడం కనిపిస్తోంది. ఈ యుద్ధంలో ఇరువైపులా వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. భారీ స్థాయిలో ఆస్తి నష్టం సంభవించింది. అయినప్పటికీ ఏ దేశం కూడా వెనక్కి తగ్గడం లేదు. ఇంత ఖర్చు చేసి రిస్క్ తీసుకున్నందుకు రష్యాకు కొన్ని భూభాగాలు మాత్రం తమ ఆధీనంలోకి వచ్చాయి, తెచ్చుకున్నాయి. మరియోపోల్, మెలిటోపోల్, క్రిమియా, డాన్బాస్, డొనెట్స్, లుహాన్స్క్, ఖేర్సన్, సుమి, ఒడెస్సా, చెర్న్హివ్ వంటి నగరాలను రష్యా సైనిక బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. పాశ్చాత్య దేశాల నుంచి ఎదురవుతోన్న ఒత్తిళ్లు, ఆంక్షలు, పలు రకాల నిషేధాలను కూడా రష్యా ధీటుగా ఎదుర్కొంటోంది. ఇంత జరుగుతున్నా రష్యా సైన్యానికి ఉక్రెయిన్ అంత తేలిగ్గా తలవంచట్లేదు. అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, ఆస్ట్రేలియా సహా యూరోపియన్ యూనియన్ సభ్యదేశాలు అందిస్తోన్న నిధులు, ఆయుధాలు, యుద్ధ సామాగ్రితో రష్యా దూకుడుకు అడ్డుకట్ట వేయగలుగుతోంది. రష్యా ఆధీనంలో ఉన్న కొన్ని కీలక నగరాలను పోరాడుతూ విడిపించుకోగలిగింది. అదే సమయంలో ఉక్రెయిన్ ఎదురుదాడికి దిగడం రష్యాను ఆందోళనకు గురిచేసింది. 2 రోజుల కిందటే లాంగ్ రేంజ్ మిసైల్స్తో రష్యాపై దాడి చేసింది ఉక్రెయిన్. అమెరికా అభివృద్ధి శక్తివంతమైన క్షిపణి ఇది. ఈ మిసైల్ను సంధించడంతో తొలిసారిగా ఆత్మరక్షణలో పడినట్టయింది రష్యాకు. దీంతో రష్యా అనూహ్య దాడికి దిగింది. ఏకంగా ఉక్రెయిన్పై హైపర్సోనిక్ ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్ ను సంధించింది. దిన్ప్రో సిటీలో విధ్వంసాన్ని సృష్టించింది మిసైల్. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ఇప్పటి వరకు ఎంతమంది మరణించి ఉండొచ్చనేది తెలియరావట్లేదు. తమ దేశంపై ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ క్షిపణిని రష్యా ప్రయోగించిందంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ ఆరోపించారు. జనావాసాలు, అమాయక ప్రజలపై మారణ హోమానికి దిగిందంటూ మండిపడ్డారు. ఇలాంటి దాడులను అంతర్జాతీయ సమాజం ఏమాత్రం ఉపేక్షించకూడదంటూ ఆయన విమర్శించారు. అయితే ఈ ఆరోపణలను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తోసిపుచ్చారు. తాము ప్రయోగించింది ఐసీబీఎం కాదని తేల్చి చెప్పారు. హైపర్సోనిక్ ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్ ను ప్రయోగించినట్లు వెల్లడించారు. ఈ మేరకు దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన టెలివిజన్లో ప్రసంగించారు. అయితే అమెరికా, బ్రిటన్ వంటి దేశాల సహకారంతో తమపై దాడికి దిగినందువల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పుతిన్ అన్నారు. ముందు మరిన్ని క్షిపణులను ప్రయోగించే అవకాశాలు లేకపోలేదని హెచ్చరించారు. పాశ్చాత్య దేశాల సహకారాన్ని తీసుకోవడం వల్ల తగిన మూల్యాన్ని చెల్లించుకోక తప్పదని తేల్చి చెప్పారు. ఇది ఒక రకంగా తాము ఎంతకైనా తెగిస్తామని తెగేసి చెప్పడమేనని అంటున్నారు యుద్ధరంగ నిపుణులు. ఎందుకంటే ప్రపంచంలో అత్యధికంగా అణ్వాయుధాలు కలిగిన దేశం రష్యా. మొన్నటికి మొన్న జో బైడెన్ అనుమతించారని ప్రమాదకరమైన క్షిపణి ప్రయోగాలు చేసింది ఉక్రెయిన్. దాంతో పుతిన్ ఆగ్రహోదగ్రుడయ్యారు. దాంతో యుద్ధం మరింత తీవ్రమవుతోంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అణ్వస్త్రాల వినియోగానికి సంబంధించిన ముసాయిదాలను కూడా సవరించారు. వెంటనే పుతిన్ అణ్వాయుధాలు ప్రయోగించేందుకు అనుకూలంగా న్యూక్లియర్ డాక్ట్రిన్ రూల్స్ మార్చారు. పుతిన్ కొత్తగా సవరించిన నిబంధనల ప్రకారం అణ్వాయుధాలు ఉన్న దేశాల సహకారంతో తమపై లేదా తమ మిత్ర దేశాలపై అణ్వాయుధాలు లేని దేశాలు దాడి చేస్తే రష్యా ఆ రెండు దేశాలపై అణ్వస్త్రాలు ప్రయోగించే అవకాశం ఉంది. ఒక మాటలో చెప్పాలంటే రష్యా లేదా దాని మిత్ర దేశమైన బెలారస్ పై ఉక్రెయిన్ దాడి చేస్తే అది ఉక్రెయిన్, అమెరికా కలిసి సంయుక్తంగా చేసిన దాడిగా పరిగణిస్తుంది. దాంతో యుద్ధం ప్రమాదకరంగా మారుతుందనడంలో సందేహం లేదు.